ఈరోజు నా కోసం మీరందరూ తరలి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఇలా కలుసుకుంటున్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు మన స్టేట్ గురించి మాట్లాడుకుంటే ఎంత అధ్వాన స్థితిలో ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మనందరం కూడా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు మనం ఈ స్టేట్ని బాగు చేసుకోవాలి, మన రాష్ట్ర అభివృద్ధిలో మనం ఎలా పాలు పంచుకోవాలి అన్నది ప్రతి ఒక్కరి ఆకాంక్ష. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎంతో విఘ్నులు, చదువుకున్నవారు, విశ్లేషకులు ఉన్నారు. గొప్ప విశ్లేషకులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు రాష్ట్రానికి ఏం అవసరమో అందరికీ తెలుసు. ఒక్కొక్క వ్యక్తి కూడా ఒక్కొక్క 100 మందిని ప్రభావితం చేయగలిగే గొప్ప వ్యక్తులు ఈరోజు ఇలా కూర్చొని ఉన్నారు. ఈ ఏరియానే ప్రతి ఒక్కరికి ఇంకొక 10 మందికి చెప్పి ముందు నుంచే పాటుపడి వారే అభ్యర్థిగా ఫీల్ అయ్యి మరీ పని చేసే అంత గొప్ప కార్యకర్తలు, వ్యక్తులు ఇక్కడ నేను చూస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరిని మనకి ఏం అవసరమో ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎందుకు వచ్చానో కూడా ఒక మాట చెప్తాను. సంస్థల ద్వారా కానివ్వండి, సేవా కార్యక్రమాల ద్వారా కానివ్వండి, గుంటూరులో నేను చాలా బాగా ఆ భగవంతుడి దయ వల్ల ఉన్నత స్థితిలోనే ఉన్నాను. అయితే మరింత చేరువుగా ప్రజల్లోకి వెళ్ళి వారికి ఇంకేదైనా చేయగలను అని అనిపించినప్పుడు రాజకీయ రంగమే ఏకైక మార్గంగా అనిపించి ఒక ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నానికి ఫలితంగా నాకు ఒక అవకాశం అనేది కూటమి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఆ అవకాశం రావడం జరిగింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరుచుకుంటూ ప్రజలకు ఏదైనా చేయాలి అని అంటే మీ అందరి సహాయ సహకారాలు నాకు ఎప్పుడూ ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక అభ్యర్థిగా నేనే గల్లా మాధవిని అని మీరందరూ ఫీల్ అయ్యి దాన్ని నమ్మి నా తరపుగా మీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయాలి అని చెప్పి నేను ఇక్కడ పేరున కోరుకుంటున్నాను. మరొక విషయం, ఇక్కడ అదొక అభాండమో మరి అపనమ్మకమో నాకు తెలియదు, కానీ అందరం మనకి ఏం కావాలో తెలుసు, కానీ పోలింగ్ టైంకి బయటకు వచ్చి ఓటేసే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఈ ఏరియాలో అని వింటున్నాను. ఈసారి మాత్రం ఆ పరిస్థితి మనకి రాకూడదు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమందికి మనకి ఏం కావాలో తెలిసినా కూడా అది సాధించుకునే యుక్తి లేకపోతే, అది సాధించుకునే ప్రయత్నం లేకపోతే ఎంత కోరుకున్నా కూడా అది వేస్టే. అలాగని ఈసారి ఏమాత్రం మనం యాదమర్చినా, ఏమాత్రం మనం దాన్ని నెగ్లెక్ట్ చేసినా మాత్రం రాష్ట్రం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పటికే రివర్స్ గేర్లో పరిగెడుతుంది. ఇక మనకు భవిష్యత్తు ఉండదు, మన పిల్లలకి భవిష్యత్తు ఉండదు. భావి తరాలకి ఆంధ్రప్రదేశ్ను చూస్తే హాస్యాస్పదం తప్ప మరే మాట కనిపించదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుంచి మనందరం బయటపడాలి అని అంటే, ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ప్రాక్టికల్గా జరగాలి అని అంటే పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఇంతమంది చదువుకున్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు, విఘ్నులు, విశ్లేషకులు ఉన్న మన గుంటూరు ప్రాంతంలో పోలింగ్ శాతం 60కి ఓన్లీ 60+, అంతకంటే ఎక్కువగా పోలింగ్ లేదు. మనందరం పోలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా ఆ రోజు బయటికి వచ్చి ఓటేసేలాగా మనందరం మన ప్రయత్నంగా చూసుకుందాము. మీరు రండి. రాలేని వారికి మనం ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో మనం ముందుగానే చూసుకుని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ మన ఆయుధాన్ని వాడుకొని తీరాల్సిందే అనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరం బయటికి వద్దాం. అందరం ఓటేసి ఈ కూటమిని గెలిపించి ఈ రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరం పాలు పంచుకుందాం. నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారు అని ప్రతి ఒక్కరిని పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.